ఓకే ఓకే ఇలాంటి వరకు సమం చేస్తాం సార్. రైట్ రైట్ సురేష్ సార్ మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు. ఓకే ఏంటి ఈ రోజు మంచి చర్చ చెప్పండి. మంచి చర్చ చేస్తున్నారు సార్. ఎందుకంటే నామినేటెడ్ పోస్టులు ఒకటి, కేసులు ఒకటి, రెండు కూడా ఇప్పుడు అత్యంత ప్రభావితం చేసేటువంటి పనులు రాష్ట్రంలో పార్టీలను, అదే విధంగా అధికారాన్ని ఇచ్చినటువంటి ప్రజలకు కూడా. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలం అయిపోయింది, సంవత్సరం అయిపోయినా కూడా ఒకవైపు పార్టీలకి కార్యకర్తలకి న్యాయం చేయలేకపోతుంది ఈ కూటమి, మరోవైపు చూస్తే ప్రజలకి న్యాయం చేయలేకపోతుంది. అసమర్థమైన కొనసాగుతుంది అనడానికి నిదర్శనం. రెండో విషయం, ఇంతకుముందు శాంతి ప్రసాద్ గారు పెద్దలు మాట్లాడుతూ ఈ వైసీపీ వాళ్ళకి ఏదో ఒకటి ఉండాలి కదా మమ్మల్ని మాట్లాడేదానికి అంటున్నారు. ఏదో ఒకటి ఎందుకు సార్? 103 ఉన్నాయి, 143 మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఉన్నటువంటి హామీలు 143 ఉన్నాయి మిమ్మల్ని మాట్లాడడానికి. ఆ 143లో ఏది మీరు చేయలేదు. మేము పెన్షన్ అమలు చేస్తున్నాం 4000 అన్నారు. పెన్షన్ కూడా అది డొల్ల. ఎందుకంటే 50 సంవత్సరాలు ఉన్నటువంటి క్రిస్టియన్, ఎస్సీ, బీసీలు ఇస్తారన్నారు. అది కూడా పోయింది. కాబట్టి వీళ్ళని మాట్లాడేదానికి 143 ఉన్నాయి. సురేష్ ఇప్పుడు 143 చెప్పడానికి అంత సమయం లేదు. మనం మాట్లాడుకునేది ఆయన అనడానికి శాంతి ప్రసాద్ గారు చెప్పినందుకు చెప్పాను. ఏదో ఒకటి మాట్లాడతారంటే ఉన్నాయి, మాకు 143 ఉన్నాయనే విషయాన్ని గుర్తు చేస్తున్నా. రెండో విషయం, ఈ యొక్క నామినేటెడ్ పోస్టులు తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారు మొన్న జనసేన పార్టీ ఆవిర్భావ సమావేశంలో 40 సంవత్సరాల పార్టీని నిలబెట్టామని చెప్పి వీళ్ళు అధపాతాలోనికి వెళ్ళిపోతున్నారనే విషయాన్ని మర్చిపోతున్నారు. ఎందుకంటున్నానంటే ఈ మాట కూడా నిన్నటికి నిన్న ఇచ్చినటువంటి 22 పోస్టులు అన్నగారు కేఎస్ ప్రసాద్ గారు 4 పోస్టులు అని చెప్పారు. జనసేనకి 3 వారికి వచ్చింది. జనసేన పార్టీకి 3, భారతీయ జనతా పార్టీకి 1. ఈ ఫోన్ మీకు అన్ని కూడా తెలుగుదేశం పార్టీ కేటాయించారు. ఇక్కడ చూస్తే తెలుగుదేశం పార్టీని కానీ భారతీయ జనతా పార్టీని కానీ అధికారంలోకి తెచ్చింది మేమని జబ్బలు తెరుచుకుంటున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మరి వాళ్ళ కింది స్థాయిలో, క్షేత్రస్థాయిలో కార్యకర్తలకు నష్టం వాటిల్లుతుంటే మౌనంగా ఎందుకున్నారో అర్థం కావడం లేదు. మరో విషయం ఏంటంటే జనసేన పార్టీకి ఏరి కోరి ఏవైతే ప్రాముఖ్యత ఉండదో, రాజకీయంగా ఎదగడానికి ప్రాముఖ్యం ఉండదో, ఏదైతే చాలా ప్రభావితం కానటువంటి నామినేటెడ్ పదవుల్ని ఎంపిక చేసి మరి జనసేన మొహాన్ని కొడుతున్నారు. ఇది వాస్తవం. మీరు కావాలంటే జనసేన పార్టీకి వచ్చినటువంటి నామినేటెడ్ పదవులన్నిటి కూడా మీరు కానీ పరిశీలిస్తే అన్ని కూడా రాజకీయ ప్రభావితం చేయలేనటువంటి నామినేటెడ్ పదవులు. ఆ పదవులు తీసుకున్న వాళ్ళు రాజకీయంగా ఉన్నతగా చేరుకోవడానికో లేదా తద్వారా వాళ్ళ పార్టీకి పనికొచ్చేదో జరగదు. ఇది చాలా వ్యూహాత్మకంగా చంద్రబాబు నాయుడు గారు ఏరి కోరి ఏవైతే పనికిరాని డస్ట్బిన్ ఉంటుందో ఆ డస్ట్బిన్ ని జనసేన మొహాన్ని కొడుతున్నారు. ఇది వాస్తవం. దాంతో మాకైతే ఇంకా ఏం అభ్యంతరం లేదు. కానీ ఉన్నటువంటి అనాలిసిస్ చెప్తున్నాం. ఇప్పటి వరకు విడుదలైనటువంటి పదవులన్నింటిలో కూడా చూస్తే తీవ్రమైనటువంటి అన్యాయం వాళ్ళకి జరుగుతుంది. దీని మీద అధినేత, ఆయన జనసేన పార్టీ అధినేత గొంతు విప్పి వాళ్ళ కార్యకర్తల్ని కాపాడుకోవాలి, వాళ్ళ కార్యకర్తల్ని ముందుకు తీసుకెళ్లాల్సిన పని చేయాలి. కానీ ఆయన అక్కడ మాట్లాడతారు. కన్నీరుకి మేము పెద్ద ఇబ్బంది పడంగానే 3 పదవులు మాకు ఉపయోగపడే పనులు ఏమైనా ఉందన్నా శాంతి ప్రసాద్ గారు? సురేష్ హరిప్రసాద్ గారికి హస్తకళలు ఇచ్చారు సార్. ఇది ఏంటి సార్? ఇది ఆయన మీకు పిఎస్సి మెంబరు ప్లస్ ఫైనాన్స్ అంతా చూసి మనిషి. ఆయన జిల్లా అధ్యక్షుడు, ఒక జిల్లా అధ్యక్షుడికి ఇచ్చారు హస్తకళలు. ఎవరికి హస్తకళలు? సాధారణ కార్యకర్త స్థాయి వాళ్ళకి డెవలప్మెంట్ ఏజెన్సీ మెంబర్ కి ఇచ్చారు. హరిప్రసాద్ కి నీటిపారుదల అభివృద్ధి శాఖ సహకార సంస్థకి లీలాకృష్ణ గారికి తీవ్రమైనటువంటి వాళ్ళ పార్టీలో అన్యాయం జరిగేది. ముఖ్యంగా ఒక చిన్న ముఖ్యమైన విషయం వర్మ సార్, పవన్ కళ్యాణ్ గారి వల్ల ఈ రోజు జరిగింది ఏంటంటే మెజారిటీ కాప్